హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో మనకి భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ వాళ్ళు 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మొత్తం 7,150 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళకి 2 కేటగిరీస్లో మనకి పోస్టులు ఉన్నాయండి. ఒకటి వచ్చి కస్టమర్ సర్వీసెస్ ఏజెంట్ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చి హౌస్ కీపింగ్ ఆర్ లోడర్ కింద 10th క్వాలిఫికేషన్ మీద 1,982 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఈ వీడియోలో మనం దీన్ని ఎలా అప్లై చేయాలి, అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటిది, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉండిద్ది, సో మినిమం క్వాలిఫై పర్సంటేజ్ ఎంత మనం, అండ్ ఈ పోస్టులకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఫస్ట్ మనకి డేట్స్ అండి. మనకి ఎగ్జామ్ షెడ్యూల్ డేట్స్ వచ్చేలాగా మనకి ఇది ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అయిందండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేలాకి 31 అక్టోబర్ దాకా ఉంది మనకి అప్లై చేయడానికి. అండ్ పేమెంట్ చేసిన లాస్ట్ డేట్ పేమెంట్ వచ్చి 31 పేమెంట్ కూడా అండి. బోత్ 31 అక్టోబర్ దాకా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఓన్లీ ఆఫ్లైన్ అండి. సో మనకి మన సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సో డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ అండ్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్ ఉండిద్ది. సో దట్ ఈజ్ 90 మినిట్స్ మీన్స్ 1.5 hours. సో మనకి ఇది టోటల్ ఎగ్జామ్ ఫీజు. సో మీకు రిజల్ట్ కూడా విత్ ఇన్ 10 days రిజల్ట్ వచ్చేసిద్ది. ఎగ్జామ్ ఫీజు వచ్చేలాకి మీకు టూ పోస్ట్కి గాను కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి 425 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి. అండ్ లోడర్ అండ్ హౌస్ కీపింగ్ దానికి 390 ప్లస్ జిఎస్టీ అండి. సో ఇది మనకి పోర్టల్ వచ్చేలాకే మీకు భారతీయ ఏవియేషన్ సర్వీస్ అని మీకు పోర్టల్ ఇలా ఉండిద్దండి. సో మీకు ఆ డిస్క్రిప్షన్లో మీకు ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అని ఉంది. సో దానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ ప్రిఫర్ మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ రాద్దాం అనుకుంటున్నారు. సో నేను ఇంగ్లీష్ ఇస్తున్నానండి. సో ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఏదైనా ఓకేనండి. అండ్ పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారు, సిఎస్ అప్లికేషన్ దేనికి అప్లై చేస్తున్నారు అన్నది. అండ్ రిజిస్టర్కి వెళ్ళారనుకోండి, మీకు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పోర్టల్ ఓపెన్ అవుతుందండి. అది కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇది ఎలా ఓపెన్ అవుతుందండి, సిఎస్ఏ అప్లికేషన్ ఫామ్. నేను సిఎస్ఏకి అప్లై చేశాను. సో దీనిలోకి వచ్చేసరికి మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ మీ రిజర్వేషన్, సో మ్యారేజ్ స్టేటస్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, డివిజన్. సో ఇంటర్మీడియట్, నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేషన్ ఇస్తామండి. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఇస్తాము. సో ఏదైనా సరే అండి, స్కూల్ అయితే స్కూల్ అండి, డిపెండ్ కాకపోతే మీ పోస్ట్ని బట్టి మీ డివిజన్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చి కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, 80% ఫేస్ అప్లోడ్ ఉండాలి, అండ్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 9 చూడండి ఎన్ని సెంటర్స్ అండి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం, ఇలా చాలా సెంటర్స్ ఇచ్చాను మన ఆంధ్రప్రదేశ్లోనే. సో మీరు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు డిపెండ్స్ అయిపోయిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసుకొని లాస్ట్ను డిక్లరేషన్ క్లిక్ చేసి రివ్యూ చేస్తే చాలండి, మీకు పేమెంట్ వచ్చింది. సో మీరు 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్కే కాదు, 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిపెండ్. అండ్ ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు మొత్తం నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకు వచ్చేళ్ళకి ఇందాక చెప్పినట్టు ఆ డేట్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫీజెస్ అండి ఇవన్నీ. అది మనకి ఆ పోస్టులు ఎన్నో నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇదంతా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో చూడండి. మనకి మీరు 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక పోస్ట్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ మోడే అండి. సో అప్లికేషన్ వచ్చి ఓన్లీ ఆన్లైన్ మోడే, మీరు ఆఫ్లైన్ మోడ్ అని ఉండదు. ఇక్కడ వెబ్సైట్కి వచ్చి చూడండి, www.bharatiyaviation.in. అండ్ సో ఇందాక చెప్పినట్టు పోస్ట్కి మీకు ఇక్కడ ఉండిద్దండి అవైలబిలిటీ. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రెండింటికే మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, అప్లికెంట్ మస్ట్ ఎన్షూర్ ద ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్. అండ్ ఫోటో అండి, ఫోటో ఇందాక చెప్పాను కదా, మీకు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసి చూపించాను. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ అండ్ బ్లాక్ వైట్ విత్ 80% ఫేస్ విజిబిలిటీ అగైన్స్ వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతున్నారంటండి. అండ్ పేమెంట్ ఆప్షన్కి మీకు రకరకాల పేమెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆ పేమెంట్ ఆప్షన్ ఏదైనా సరే మీరు పే చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఇవన్నీ మీకు మీరు అప్లై చేసిన దానికి అక్నాలెడ్జ్మెంట్ వచ్చి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో మనకి application will be rejected if
స్టెప్ 3 పేమెంట్ నాట్ కంప్లీట్. ఒకవేళ మీకు పేమెంట్ ఫెయిల్ అయినా సరే మీకు ఆ పేమెంట్ బ్యాక్ వచ్చేసిద్దండి అండ్ అది మళ్ళీ రీపేమెంట్ చేసుకొని ఉండిద్ది. ఇక డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద అప్లికేషన్ చూడండి. కాపీ ఆఫ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ విత్ పేరెంట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ గవర్నమెంట్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫుల్ మెయిలింగ్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ మైనర్ మీకు ఎందాక చూపించాను కానీ క్యాస్ట్, ఫోటోగ్రఫీ, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కావాలి. సో డీటెయిల్ ఇందాక మీకు ఇవన్నీ మీకు ఇందాక అప్లికేషన్ ప్రొసీజర్ చూపించానండి. ఇవన్నీ నేను ఈ నోటిఫికేషన్ ఎందుకు చూపిస్తాను అంటే ఎగ్జామ్ మనకి డీటెయిల్స్ గురించి అండి. మనకు 90 మినిట్స్ ఎగ్జామ్ ఉన్నారు కదండి. సో 90 మినిట్స్లో ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో మనకి మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్కి గాను మనకి ఎలా ఇస్తారు అండ్ ఏజ్ లిమిట్ చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్స్ వచ్చి 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ అండి. ఇది కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి. అదే లోడర్ హౌస్ కీపింగ్ వచ్చి 18 to 30 ఇయర్స్ అండి. సో ఇది క్వాలిఫికేషన్ దాకా చెప్పాను కదా ఆల్రెడీ అండ్ సిలబస్ చెప్పాను కదా. 90 మినిట్స్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇంకా ఇంగ్లీష్ ఉండండి. ఇంగ్లీష్కి కరెంట్ అఫైర్స్, సైన్స్, యావియేషన్ అలా. ఇంగ్లీష్కి వచ్చేకలకి మనకు 20 మార్క్స్ ఉండిద్ది. కరెంట్ అఫైర్స్కి వచ్చి 15 మార్క్స్ ఉండిద్ది. సైన్స్ అండ్ యావియేషన్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 15 మార్క్స్, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, రీజనింగ్ అబిలిటీ 20 మార్క్స్ అండి. సో టోటల్ మొత్తం 100 మార్క్స్ అండి. చూడండి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 35% అండి. సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ మీకు 35% వస్తే మీకు క్వాలిఫై అవుతారండి. డిపెండింగ్ అప్పుడు మీ రిజర్వేషన్ ప్రకారం మీకు ఇక్కడ సీట్ అదే మీకు పోస్ట్ అలాట్ అయిద్దండి. అండ్ మోడ్ అండ్ సో మనకి మోడ్ వచ్చి ఇక్కడ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. హిందీ అండ్ ఇంగ్లీష్ 2 విధాలుగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ మీరు ఆప్ చేసుకోవచ్చు అండి. మీరు అప్లై చేసినప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ చెప్తున్నారు. నెగిటివ్ మార్క్ 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉండిద్ది. సో దాని ప్రకారం మనకి మార్క్స్ అలాట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్ చెప్పాను అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప అండ్ ఒంగోలు. సో ఈ సెంటర్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయటండి. సో రిమైనింగ్ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఏరియాస్లో ఎగ్జామ్ సెంటర్స్. సో మీకు ఇన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకొని కొద్దిగా ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా వచ్చింది పోస్ట్. అండ్ ఎయిర్వేస్ కాబట్టి చాలా ఫ్యూచర్లో ఇంక్రిమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయని ఆల్రెడీ చెప్పారండి. ఓకేనండి. రిమైనింగ్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కమెంట్ సెక్షన్లో అడగనండి. సో అదంతా మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.